ఎలా ఉన్నావే? బాగున్నావా? బాగున్నాను సీత. ఇప్పుడే ఫింగర్ ప్రింట్స్ ఫోటోస్ అన్ని వాట్సాప్ చేశాను. టాలీ చేసి అవి రెండు ఒకటో కాదో నాకు వెంటనే రిపోర్ట్ కావాలి. అలాగే సీత, ఇమీడియట్ గా పంపు. ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే, వెంటనే మొదలు పెడతాను. అలాగే. సాకేత్ హంతకుడా కాదా అనేది ఆ రిపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. నమస్కారం అమ్మా. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. ఏంటి విషయం? ఫ్లవర్ బొకేతో వచ్చారు? మిమ్మల్ని అభినందించడానికమ్మా. దేనికి అభినందనలు? ఈ సంవత్సరం కూడా మంగమ్మ ఫార్మానే ఉత్తమ ఫార్మా అవార్డుకు ఎక్సలెన్సీ అవార్డు కమిటీ ఎన్నుకుంది. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ నానమ్మా. గ్రానీ కంగ్రాట్స్. కంగ్రాట్స్ అమ్మమ్మ గారు. అవార్డు అందుకోవటానికి రేపే ఢిల్లీ రావాలమ్మా. నేను రావటం కుదరదు. పిల్లల్ని ఎవరినైనా పంపిస్తాను. అయితే నేను వెళ్తాను నానమ్మా. కుదరదురా. వెళ్తే చైర్మన్ గా నేనైనా వెళ్ళాలి, లేదా ఎండీగా సాకేతన్నా అందుకోవాలి. నేను డైరెక్టర్నే కదా. డైరెక్టర్లమైనా మనకు అర్హతలు ఎదురా అన్న. అదేం కుదరదు. నేనే వెళ్తాను, నేనే తీసుకుంటాను. కుదరదు అంటున్నారు కదా రఘు. పోనీ నన్ను చైర్మన్ గాను ఎండీ గాను చేయనమ్మా. అది ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదురా. పోనీ మనం ఇద్దరం వెళ్దాం అన్నయ్య. దేనికి? నువ్వు మెమెంటో అందుకుంటుంటే నేను చప్పట్లు కొట్టడానికా? చప్పట్లు కొట్టడానికి అక్కడ చాలా మంది ఉంటారు. ఏమిట్రా, నీకు నిజంగా వెళ్ళాలనుందా? ఏదో సరదాగా అన్నానులేనమ్మా. ఇప్పుడు దాకా కుదరదు అని మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలనుందా అని అడుగుతామే. ఊరికే అడిగానండి. వాడికి మాత్రం తెలియదా ఏమిటి? చూడండి, సాకేత్ వాడి భార్య వస్తారు. అలాగేనండి, వస్తామండి. మంచిదండి. ఏమిటో ఈ సంవత్సరం అన్ని చికాకులే. మనకి అవార్డు రాదేమో అనుకున్నాను. మంగమ్మ ఎక్కడున్నా మంగమ్మే. ఆ పేరు చాలు. ఈ సంవత్సరం మనకన్నీ శుభాలే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,